వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు రావడంతో పెట్టుబడిదారులు సావధానంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూచీలు కొంతమేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లలో అమ్మకాలు చోటు చేసుకోవడంతో సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. ఉదయం 9 గంటల 25 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 28 పాయింట్లు పడిపోయి 82,300 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 25,019 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్కు చెందిన 30 షేర్లలో ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎటర్నల్, ఇండస్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇతర వైపు ఎన్టీపీసీ, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సన్ఫార్మా వంటి కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 85.41 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $65.20 ఉంది. బంగారం ఔన్స్ ధర $3,230 వద్ద ట్రేడ్ అవుతోంది. గత ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. S&P 500 సూచీ 0.70%, డో జోన్స్ 0.78%, నాస్డాక్ 0.52% లాభాలతో ముగిశాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్లో విదేశీ సంస్థాగత మదుపరులు 8,831 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపరులు 5,187 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు. సో ఈ విషయాలన్నీ గమనించుకుని షేర్లు కొనండి.